ఆపరేషన్ సింధూర్ పాక్ వైమానిక స్థావరాలు నేలమట్టం. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారీ సైనిక దాడిలో భాగంగా మే 10న 4 ప్రధాన పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై భారత ఆర్మీ ఖచ్చితమైన వైమానిక దాడులను ప్రారంభించింది. తాజాగా భారత త్రివిధ దళాలు విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్కు జరిగిన అపర నష్టాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పహల్గాంలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక కశ్మీరీ మృతి చెందిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడి చేసింది భారతీయ సైన్యం. ఈ దాడుల తర్వాత ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరికి సంబంధించి శక్తివంతమైన సందేశాన్ని అందించే లక్ష్యంతో ఈ నిర్ణయాత్మక చర్య తీసుకుంది భారత్. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి దాడులు చేసినట్టు చెప్పింది భారత సైన్యం. అందుకు సంబంధించిన మ్యాపులు, ఫోటోలను విడుదల చేసింది. భారత్ దాడులతో వణికిపోయిన పాకిస్తాన్ మన దేశంలో పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అయితే శత్రుదేశం అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్పై గగనతల దాడికి పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. డ్రోన్లు, మానవరహిత విమానాలను భారత్పై ప్రయోగించింది. వాటన్నిటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్ దాడులకు కౌంటర్గా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు చేసింది భారత్. 3 రోజుల పాటు కొనసాగిన దాడుల్లో పెద్ద ఎత్తున కమ్యూనికేషన్ వ్యవస్థ, భవనాలు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. భారత ప్రైవేటు సంస్థ కావాస్పేస్, చైనా కంపెనీ మిజ్హా విజన్ నుండి వచ్చిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు భారత దాడి తర్వాత జరిగిన పరిణామాలను గ్రాఫికల్గా వివరిస్తున్నాయి. ఈ దాడులు ఖచ్చితత్వాన్ని సాధించడానికి గాలి నుండి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులను, బహుశా బ్రహ్మోస్ను ఉపయోగించుకున్నాయని భావిస్తున్నారు. PAF మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆధారాలు వెల్లడిస్తున్నాయి. PAF బోలారి ఈ వైమానిక స్థావరం అత్యంత తీవ్రమైన ప్రభావాలలో ఒకటిగా దెబ్బతింది. కావాస్పేస్ ఇమేజరీ స్పష్టంగా ఒక ప్రధాన హ్యాంగర్ను చూపిస్తోంది. ఇది ధ్వంసమైన రన్వేకు సమీపంలో ఉండటం వల్ల త్వరిత ప్రతిచర్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. నిర్మాణ శిథిలాలు విస్తృత ప్రాంతంలో స్పష్టంగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.